పత్రికా సంపాదకులు జర్నలిస్టుల పైన కేసులు పెట్టి బెదిరించుకునే కార్యక్రమం చేసినారు. దీని తర్వాత వాళ్ళు నెక్స్ట్ చేసినది ఏంటంటే వాళ్ళ పాలన కొనసాగించినది ఏంటంటే నిందారోపణలు జగన్మోహన్ రెడ్డి గారి పైన. అంటే ఉదాహరణకు ఎట్లాంటిదంటే తిరుపతి లడ్డు, గొడ్డలి, విజయవాడ బోటు ఈ చేసిన పాలన. దీని తర్వాత వాళ్ళు చేసినది ఏంటంటే కదా దీని తర్వాత క్రెడిట్ చోరీ. క్రెడిట్ చోరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు, ప్రస్తుతం యాడికి వచ్చింది ఈ పాలన అంటే గన పరిశ్రమల పైన కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడిచే కాడికి వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు వాళ్ళంటే వాళ్ళ పాలన 2 ఏళ్లలో పారిశ్రామికవేత్తలను కూడా బెదిరించడము, బాధించడము, పరిశ్రమలను మూతేయించే పని చేసే కాడికి రెడ్ బుక్ పాలన జరుగుతుంది. పారిశ్రామికవేత్త అయినా ఎవరైనా ఇక్కడ పరిశ్రమను పెట్టాలంటే ప్రాథమికమైన అర్హత ఏంటంటే గన ఆ పరిశ్రమను పెట్టే వ్యక్తి యొక్క పేరు రెడ్ బుక్ లో ఉందో లేదో చూసుకోవాలా. తర్వాత రెండో ఫైనల్ ఎగ్జామ్ ఏంటంటే గన ఆ పరిశ్రమకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే పరిశ్రమను స్థాపించాలంటే స్థానికంగా ఉండబడిన ఆ ప్రాంతంలో ఉండబడిన కూటమి యొక్క పాలకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వారి వారి స్థాయిని బట్టి కప్పం కట్టాల, కమిషన్ ఇవ్వాల, కాంట్రాక్ట్ వర్కులు ఇవ్వాల. లేదనుకో ఎవరైనా కప్పం కట్టకపోయినా, కమిషన్ లేకపోయినా, కాంట్రాక్ట్ వర్కులు ఇవ్వకపోయినా, లేకుంటే రెడ్ బుక్ లో వారి పేరు ఉన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడైనా వాడు పరిశ్రమ పెట్టలేడు. పెట్టినా పరిశ్రమ పనికి రాకుండా పోతుంది, మూత వేయిస్తారు. కడప జిల్లాలోని భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజెంట్ జరుగుతూ ఉండే వేధింపు, ప్రజెంట్ జరుగుతూ ఉండే దౌర్జన్యం ఏంది? భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించి ఇది కడప జిల్లా కమలాపురం తాలూకాలో ఉండే భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ జగన్మోహన్ రెడ్డి గారికి భాగస్వామ్యం ఉండే కంపెనీ సిమెంట్ ఫ్యాక్టరీ. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీని మూత వేయించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు భారతీ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి క్రషర్కు పోయే సున్నపురాయి, సున్నపురాయిని 2-3 రోజులైంది పోనీకుండా ఆపుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల యొక్క అనుచరులు కావచ్చు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ యొక్క ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 50%, 60%, 40% ఏ శాతం భాగం ఉంటే ఆ శాతం నష్టం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భాగం ఉండే ఇంకొక పెద్ద సంస్థ, అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థ అయినటువంటి వికాట్ కంపెనీ వాళ్ళకు నష్టం జరుగుతుంది. వీళ్ళకి నష్టం కలుగుతుంది. వీళ్ళకి నష్టం కలిగితే చంద్రబాబు నాయుడుకు, లోకేష్ గారికి మానసికమైనటువంటి రాక్షస ఆనందం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత నష్టం కలుగుతుందో, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఎంత ఆనందం కలుగుతుందో, ఆ రెండిటిని మించిన నష్టం జరిగేది కార్మికులకు. ఈ సత్యం తెలుసుకోవాలా ప్రభుత్వం. భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ద్వారా 3,000 మంది ప్రత్యక్షంగా జీవితాలను గడుపుతున్నారు. 3,000 మంది ప్రత్యక్షంగా 3,000 మంది ఉద్యోగం చేస్తున్నారు. పరోక్షంగా 12,000 మంది దీని మీద ఉపాధి కలుగుతూ ఉంది. అంటే ఒక్క భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను 15,000 మంది జీవనోపాధి కలుగుతూ ఉంది. కార్మికులకు, పేదవారికి, మధ్యతరగతి వారికి. మీరు ఉత్పత్తిని ఆపితే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఈ ప్రభుత్వము కక్షగట్టి మైనింగ్ నుంచి క్రషర్కు పోవాల్సిన ముడిసరుకు సున్నపురాయిని ఆపడం వలన అక్కడ ఉత్పత్తి ఆగిపోతే నష్టం జరిగేది జగన్మోహన్ రెడ్డి గారికో, వికాట్ కంపెనీకో అనే దానికంటే కార్మికులకు నష్టం జరుగుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 15,000 మంది ఏమైతే ముడిసరుకు రావాలనో అది వాళ్ళ లీజు ఏమైతే ఉన్నాయో రద్దు చేసేదానికి కక్షగట్టి నోటీసులు ఇచ్చినారు. ఒక పక్క కక్షగట్టి మీరు ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు కోర్టు ద్వారా వ్యవహారం జరుగుతూ ఉన్న సందర్భంలో దాన్ని పక్కన పెట్టి క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ద్వారా, రౌడీల ద్వారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముడిసరుకును ఆపే ప్రయత్నం చేస్తే వీళ్ళు పరిశ్రమలను ఆహ్వానించే వాళ్ళ, పరిశ్రమలను వీళ్ళు పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేసినామని చెప్తుంటారు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. వాస్తవానికి వీరు పారిశ్రామికవేత్తలకు వేసింది రెడ్ కార్పెట్ కాదు ప్రజలారా, కానే కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులకు కప్పమనే కార్పెట్
6,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, మేము 1,00,000 కోట్లు పెట్టుబడి చెప్పడం, 20 లక్షల కోట్లు పెట్టుబడి చెప్పడం, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడం ఏంది? నిజంగా మీరు పరిశ్రమలను ఆహ్వానించే వాళ్ళు కాదు, నిజంగా మీరు ఉద్యోగ ఉపాధి కల్పించే వాళ్ళు కాదు. ఉద్యోగాలను కానీ, ఉపాధిని కానీ, జీవనోపాధి కానీ కల్పించే వాళ్ళు, పరిశ్రమలు స్వాగతించే వాళ్ళైతే పరిశ్రమలపైన, పరిశ్రమలు స్థాపించే పారిశ్రామికవేత్తలపైన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కాదు. రెడ్ బుక్ రాజ్యాంగం ఎప్పుడైతే ఇక్కడ విషాన్ని చిమ్ముతా ఉందో, బుసలు కొడతా ఉందో పారిశ్రామికవేత్తల పైన, ఇంకా పరిశ్రమలు ఉంటాయి ఇక్కడ.